హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైజాగ్ బాబు చరణ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇల్లు తుడవడం. ఇల్లు ఎలా తుడవాలో, ఎంత నీట్గా తుడవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఈ సైడ్స్ నుంచి ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ ఇలా వేసేసేయండి. ఓకేనా? ఈ డోర్ వేసేసిన తర్వాత ఫస్ట్ ఇగో ఈ సైడ్స్ నుంచి నెమ్మదిగా, ఎందుకంటే కార్నర్స్లో కూడా డస్ట్ ఉంటుంది కదా, ఇగో ఇలాగా చూసారు, చూసారా ఎంత డస్ట్ ఎలా నెమ్మదిగా వస్తుందో. అట్లాగా ఇలాగా నెమ్మదిగా తుడుచు ప్రతి కార్నర్ను తుడవాలన్నమాట. ప్రతి కార్నర్ చూసారా, ఇంకో చూడండి, ఇంకో చూపిస్తాను. ఇంకో చూడండి, నేను మీకు ప్రతి కార్నర్ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసారా, ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది కదా, ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది కదా, ఆ డోర్ మ్యాట్ కూడా డస్ట్ ఉంటుంది. ఇగో ఇలా దులపాలి. డోర్ మ్యాట్ కూడా ఇలా దులిపి ఇలా ఇది ఇక్కడ ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా నెమ్మదిగా డస్ట్ చెదిరిపోకూడదు అనమాట, ఒకే దగ్గర ఉండాలి. చూసారా, ఇగో ఫోకస్ చూసారా, అట్లాగా ఉంటుంది అనమాట. ఇలాగే అన్ని రూమ్స్ క్లీన్ చేద్దాం. మీరు కూడా చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నానో. ప్రతి కింద కూడా డస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, ప్రతి కిందన ప్రతి సైడ్ కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే పట్టించుకోకండి, ఓకేనా? బ్యాక్గ్రౌండ్లో కూడా ఏ వాయిస్ వచ్చినా సరే పట్టించుకోకండి. చూసారా, చూసారా, ఇది నీట్ అండ్ క్లీన్, శుభ్రంగా పరిసరాలు ప్లస్ ఇంట్లో కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలన్నమాట. ఫస్ట్ హైజీన్ ముఖ్యం. హైజీన్ ఉంటే ఎటువంటి అనారోగ్యం చేయదు. చూసారా, ఇలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఇలా పోగేసేసి దగ్గరికి ఉంచుదాం. ఓకేనా? దగ్గరికి ఉంచిన తర్వాత ఎట్ ఏ టైం మొత్తం అన్నీ కూడా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు మనం హాల్లోకి వస్తున్నాం. ఇది హాల్ అనమాట. హోమ్ టూర్లో చూపించా కదా నేను మీకు హాల్ అనేది, ఇదనమాట హాలు. ఇది హాలు. ఫస్ట్ హాల్ అనేది నీట్గా సర్దుదాం. తర్వాత పూజ కార్యక్రమం పెట్టుకున్నాం. ఓకేనా? ఫస్ట్ హాల్ అనేది నీట్గా చేద్దాం. చాలా అన్నీ నీట్గా ఉండాలన్నమాట. మీరు చూడండి నేను ఎలా సర్దుతున్నాను. నేనే కాదు, వీకెండ్స్ ఎవరైనా సరే, ఇంట్లో అబ్బాయిలు ఎవరైనా సరే మమ్మీకి, మా పేరెంట్స్కి హెల్ప్ చేద్దాం. ఒకరోజు వీకెండ్స్లో ఒకరోజు హెల్ప్ చేద్దాం. వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్తాం మన పేరెంట్స్ని. తొందరలో నేను వైజాగ్ బాబు రుచులు అనేది తొందరలో వస్తుంది, కమింగ్ సూన్ అనమాట. అది కూడా చేస్తున్నాను నేను. మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను నేను. వీడియోస్ కూడా పెడతాను, వీడియోస్ కూడా తయారు చేస్తూ కూడా పంపిస్తా. అదే మీకు లైవ్ తయారు చేసి కూడా చూపిస్తాను, వీడియోస్ కూడా. ఓకేనా? ఇప్పుడు సర్దేశం కాబట్టి మనం తుడుద్దాం. ఆ తుడిచేది కూడా నేను మీకు ఒక్కొక్కటి క్లారిటీగా చూపిస్తుంటాను. చూడండి. ఫస్ట్ ఇగో
ఈ కార్నర్ నుంచి తుడవాలి. ఫస్ట్ ఈ చైర్ ఉంది కదా, ఈ చైర్ని పక్కకు లాగేద్దాం. ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ కూడా క్లోజ్ చేద్దాం. డోర్ కూడా క్లోజ్ చేసి ఇక వచ్చేసరి ఈ మూలన డస్ట్ ఉంటుంది, ఈ మూలని కూడా తుడిచేయాలన్నమాట. చూసారా డస్ట్ ఎలా వస్తుందా? కింద నుంచి పైదాకా కూడా తుడవాలి. అప్పుడే డస్ట్ ఎంత కిందనున్నా సరే మన చేతికి చిక్కుతుంది అనమాట. మొన్న హోమ్ టూర్ చేశాను, ఇవాళ క్లీనింగ్ టూర్ చేయబోతున్నాను. చూడండి, ఒక్కొక్కటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన హౌస్ ఎలాగా క్లీన్ చేయాలి, ఎంత శుభ్రంగా మన పేరెంట్స్ని హ్యాపీగా చేయాలి, హ్యాపీగా ఉంచాలి. హౌస్ ఎంత క్లీన్గా ఉంటుందో మన పేరెంట్స్ కూడా అంత హ్యాపీగా ఉంటారు. మనం చెప్పిన మాట వింటే, చెప్పిన మాట విని అందరినీ సంతోషపడతాం. మనకు నచ్చినవి ఉంటాయి, అవి మన పేరెంట్స్ ఒప్పుకోరు, కానీ అవి వాళ్ళని ఒప్పించేలా చేయాలి, కన్విన్స్ చేయాలన్నమాట. అది వాళ్ళు వినేదాకా కన్విన్స్ చేయాలి, వినకపోతే మన ఇష్టమే. వీడియో అవుతుంది, నో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. చూసారా, ఇంకో ఎంత చెత్త వచ్చింది చూసారా. రూమ్లో చూపించాను, రూమ్లో అక్కడ చెత్త పోగేస్తాను కదా, ఒక్కొక్క దగ్గర పోగేద్దాం. అప్పుడు మొత్తం అంతా కలిపి ఒకేసారి తీసేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఇది స్వీపింగ్ చేసిన తర్వాత మాపింగ్ చేద్దాం, వెట్ మాపింగ్ చేద్దాం. ఆ మాపింగ్ కూడా ఎంత కార్నర్స్లో పెట్టాలి కదా చూపిస్తాను. ఒకటే వీడియోలో కట్ చేసేద్దాం అంతా కలిపి, ఓకేనా? అన్ని 2-3 వీడియోస్ చేసి మరి ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది. అందుకని చెప్పి ఒకేసారి చేసేసి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో వీడియో ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేద్దాం. స్వీపింగ్ టూర్ బై వైజాగ్ బాబు చరణ్. ఇంకో హాల్లో చెత్త అయిపోయింది, ఒకవైపు పోగేద్దాం. ఇక్కడ సోఫా వైపు పోగేస్తాం కదా. ఇంకో ఇప్పుడు మనం హాల్ టూర్ అంటే హాల్ స్వీపింగ్ టూర్ అయిపోయింది, హాల్ అయిపోయింది కాబట్టి డైనింగ్ వైపు వెళ్దాం. డైనింగ్ వైపు ఇక్కడ మనం ఇక్కడ టీవీ దగ్గర కూడా తుడవాలి కదా. చూడండి, టీవీ దగ్గర కూడా క్లీన్ చేద్దాం. ఒక్కొక్క వస్తువు ఇక్కడ అడ్డుగా ఉన్నవన్నీ తీసేద్దాం, కిందన అడ్డుగా ఉన్నవన్నీ తీసేసి ఒక స్వీప్ చేద్దాం, ఓకేనా? చూసారా, వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నన్ను ఇంకా పైకి అంచుల్లోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. హై గ్రోయింగ్ యూట్యూబర్ వైజాగ్ బాబు చరణ్. చూడండి, కింద నుంచి తుడవాలన్నమాట. కింద నుంచి పైదాకా మనము ఒక 1 day సప్తస్వరాలు విన్నాం కదా, రాగము కింద నుంచి పైదాకా విన్నాం కదా. ఇప్పుడు కూడా స్వీపింగ్ కూడా కింద నుంచి పైదాకా తడిస్తే కానీ క్లీనింగ్ అవ్వదు.
హాల్ స్వీపింగ్ టూర్ పూర్తవబోతుంది. నెక్స్ట్ డైనింగ్ స్వీపింగ్ టూర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అప్పుడప్పుడు ఇలా సహాయం చేస్తుంటే మనకి ఆ సంతోషం వేరేలా ఉంటుందబ్బా. కదా, ఆ సంతోషం చాలా బాగుంటుంది. ఇప్పుడు హాల్ స్వీపింగ్ టూర్ అయిపోయింది. డైనింగ్ వైపు వెళ్దాం. ఇది మనం డైనింగ్ ఏరియాలోకి వస్తున్నాం అన్నమాట. ఒక్కొక్కటి తుడిచేటప్పుడు కూడా కింద నుంచి తుడవాలన్నమాట, ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా. సప్తస్వరాలు కింద నుంచి పైదాకా ఎలా వస్తాయో మనం స్వీపింగ్ కూడా కింద నుంచి తుడవాలి. అది గానామృతం, ఇది స్వీపింగ్ అమృతం అన్నమాట. అందరూ వాయిస్ వినపట్లేదని మైక్ యూస్ చేస్తారు, కానీ నాకు మైక్ అవసరం లేదు. నా వాయిసే బేస్లా వస్తుంది అన్నమాట. క్లారిటీ కోసం మైక్ వాడతారు అందరూ. చూసారా, ఇటువైపు టీవీ పార్టీషన్ వైపు కొంచెం చెత్తపోకేసి ఉంచాం. ఇక్కడ ఎలా ఉంచుదాం. మిగతా ఏరియాలోకి వెళ్దాం. నెక్స్ట్ టేబుల్ కింద స్వీప్ చేద్దాం. ఓకేనా, వచ్చేయండి నెమ్మదిగా వీడియోలోకి వచ్చేసేయండి. టేబుల్ కింద చైర్స్ కూడా ఒక్కొక్కటి ఇలా బయటికి తీయాలన్నమాట. ఇలా బయటికి తీసి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే పట్టించుకోకండి. ఇప్పుడు ఆ సైడ్ తుడవాలి కదా, టేబుల్ని కొంచెం ఇటు జరుపుతాం. నా వైపు ఇటువైపు జరుపుతాం. ఇటువైపు జరిపింది కదా, జరిపాం కదా. ఇప్పుడు అటు తుడుద్దాం. ఓకేనా, చైర్స్ కొంచెం ఒకటి ఇటు రాగదా. ఒక నిమిషం, సారీ, వీడియో మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫోన్ నేను ఏరోప్లేన్ మోడ్లో పెట్టాను అనమాట, ఎందుకంటే వీడియో తీసిన మధ్యలో కాల్స్ వచ్చాయనుకో వీడియో మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు ఫస్ట్ నుంచి చేద్దామన్నా సరే మీకు ఎడిట్ చేయడానికి టైం పడుతుంది అన్నమాట. అందుకని ఎవరైనా వీడియో తీసేటప్పుడు, ఎవరికైనా సరే, ఏ యూట్యూబర్ అయినా సరే వీడియో తీసేటప్పుడు మనం ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెడదాం. ఓకేనా,
కూడా అలాగా డైలీ అంటే డైలీ కాదు, వీకెండ్స్, సండేస్ అది కూడా ఎవ్రీ సండే కాదు, మీకు నచ్చిన సండే తీసుకోండి. మీకు నచ్చిన సండే తీసుకుని మనం ఇల్లు ఒకరోజు తుడుతాం. ఈరోజు నేను లక్కీ సండే అనుకుంటున్నా, ఎందుకంటే మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, అందుకని నేను తీసుకున్నాను అనమాట. స్వీప్ చేస్తూ అందరికీ చెప్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. ఇంకా నీట్గా ఉంచాలి అనే కాన్సెప్ట్తో వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు డైనింగ్ ఏరియా అవుతుంది కాబట్టి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మరి ఇప్పుడు చైర్స్ తీసాం కదా, అక్కడ చైర్స్ ఎక్కడ పెట్టారన్నమాట. లేకపోతే మళ్ళీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, చైర్స్ మళ్ళీ తీసుకోవాలంటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టేబుల్ సరిపోతాం. స్వీపింగ్ టూర్ బై వైజాగ్ బాబు చరణ్. తుడుస్తుంటుంటే హ్యాపీగా ఉంది తెలుసా, మనసుకి ఎక్కడో హాయ్ అని అనుభూతి కలుగుతుంది. ఇంత సంతోషంగా ఉంది అనుకోవట్లేదు నేను హౌస్ క్లీనింగ్ చేస్తుంటే. నా ప్రొఫెషన్ ఇదే, ఎందుకంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాను. BHM సన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాను అనమాట. BHM తీసుకున్నాను, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అందులో హోటల్కి సంబంధించింది అన్నీ చదువుతున్నా అన్నమాట, A to Z. పైనుంచి హోటల్ నుంచి ఏమేమి ఉంటాయో, హౌస్ కీపింగ్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ కానీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ చదువుతున్నాను. మొత్తం అన్నీ చదువుతున్నాను అన్నమాట. ఆ చదవడంలో ఉన్న ఇంట్రెస్ట్, ఈ తొడలో ఉన్న ఇంట్రెస్ట్ వేరబ్బా. నెక్స్ట్ ఇప్పుడు హాల్ అయిపోయింది కాబట్టి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళబోతున్నాం. స్విమ్మింగ్ టూర్ అయిపోయిన తర్వాత మాపింగ్ టూర్ పెడతాను. మాపింగ్ టూర్ కూడా ఒకే వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఓపెన్. మాస్టర్ బెడ్రూమ్లో ఇప్పుడు ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది కదా, ఈ డోర్ మ్యాట్ని కూడా తీసేసి ఇలాగా దులిపేసి పక్కన పెడదాం. మళ్ళీ తుడవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసి ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెడతాం.
ఇలాగే మంచం కిందన బోర్డ్ అంత డస్ట్ ఉంటుంది అనమాట. అది కూడా మనం ఇలా కింద కూర్చుని చూస్తున్నారా, ఇలా కూర్చున్నాను, అలా కూర్చుని ఇలాగ చెయ్యి ఇంతలో లోపలికి పెట్టి చూసారా డస్ట్ వస్తుంది, చూసారా బాబు, చూసారా ఇలా కూడా ఒకసారి పైన కూడా చీపురు ఇలా తగిలిద్దాం. తగిలిస్తే బోర్డ్ అంత డస్ట్ వస్తుంది. చూసారా, ప్రతి మంచం కింద కూడా ఇలాగే ఎంత డస్ట్ ఉంటుంది. ఇలాగే తుడవాలి. కొందరైతే తుడవలేరని చెప్పి రోబోటిక్ క్లీనర్ పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఒళ్ళు వంగదు కాబట్టి. మనమైతే కష్టపడతాం, కష్టపడితే కానీ పైకి రాం. ఇప్పుడు ఈ వన్ సైడ్ అయిపోయింది కాబట్టి అవతల ఇంకొక సైడ్ వైపు వెళ్దాం, ఓకేనా. ఇది కూడా తీసి ఒకవైపుని పోగు వేద్దాం, అంతా ఒకేసారి తీసేయచ్చు. చూసారా ఎంత డస్ట్ వచ్చింది. వైజాగ్ బాబు స్వీపింగ్ టూర్ బై వైజాగ్ బాబు. చెప్పాను కదా ఒంట్లో బాగాలేదని, మా అమ్మకి పడుకుని ఉన్నారు. డిస్టర్బ్ చేయకుండా స్లోగా మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇంకొక వైపు చూడండి. చూస్తున్నాను నీకు ఇట్లా ఇంత స్లోగా చేయాలి. స్లోగా చేసిన తర్వాత చూడండి మళ్ళీ కింద పెట్టాలి. ఇప్పుడు ఇంకొక వైపు వెళ్దాం. ఇది 4th కార్నర్ అన్నమాట. ఫోర్త్ కార్నర్లో ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా 4th కార్నర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనకి కిందకి వంగడానికి ప్లేస్ సరిపోదు. అప్పుడు ఏం చేయాలి, చీపుని మనం కిందకి పెట్టాలి. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ మంచం ఇలా పెట్టి వచ్చేసారా. ఇప్పుడు కూడా పైనుంచి ఒకసారి టచ్ చేద్దాం, మంచం పైనుంచి కూడా ఒకసారి టచ్ చేద్దాం. చూసారా డస్ట్ ఎంత వచ్చిందో. ఇది 4th కార్నర్ డస్ట్ అనమాట. మనం తుడిచేటప్పుడు ఫ్యాన్ వేయకూడదు. ఫ్యాన్ వేసాం అనుకోండి డస్ట్ అనేది
పక్కకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఎంత తుడిచినా సరే లాభం ఉండదు అనమాట. ఇప్పుడు ఫోర్త్ కార్నర్ కూడా ఈ డోర్ దగ్గరికి తెచ్చేద్దాం. డస్ట్ తెచ్చేసాం కదా. ఇప్పుడు కొన్ని స్టిక్కీ స్టెయిన్ ఉంటుంది కదా, ఆ స్టిక్కీ స్టెయిన్ కూడా మనం వెట్ మాపింగ్తో చేద్దాం. వెట్ మాపింగ్ కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను. అది కూడా అంతే, ఇట్లాగే ఉంటుంది, కానీ అది మాత్రం తొందరగా చేయొచ్చు. ఇదేంటంటే కొంచెం స్లో అవుతుంది అనమాట. ఎందుకంటే బ్రూమ్ స్టిక్ కదా, బ్రూమ్ స్టిక్ కాబట్టి కొంచెం స్లో అవుతుంది. అది వెట్ మాపింగ్ స్టిక్ కాబట్టి తొందరగా అయిపోతుంది అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు మనం స్లోగా బయటికి వెళ్దాం. ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ డోర్ ఉంది కదా, డోర్ కూడా చెప్పేస్తాం. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. పని మనుషులు కూడా ఇంత శుభ్రంగా తుడవడండి, ఎక్కడ చేత అక్కడే ఉంటుంది. మన ఇల్లు మనం తుడుచుకుంటేనే బాగుంటుంది. పని మనిషికి ఇచ్చే శాలరీ మనం తీసుకుంటే అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చెత్తని ఈ సైడ్కి పోగేద్దాం. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళి నెక్స్ట్ బాల్కనీ తుడుద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి మీకు స్వాగతం. ఓపెన్ ద కర్టెన్. జిగ్ 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 జిగ్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్కి మీకు స్వాగతం. ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది చూసారా, ఇది కూడా తీసేటప్పుడు కూడా ఇలా దొరికితే మన కాళ్ళని ఉన్న డస్ట్ దీనికి తుడుచుకుంటాం కదా, ఇలా దొరికితే ఆ డస్ట్ కూడా కింద పడిపోతుంది. చూసారా ఎంత డస్ట్ పడుతుందా, మన కాలికి అంత డస్ట్ ఉంది అనమాట. వచ్చింది లోపలికి, మనం లోపల కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడదాం. మధ్యలో దగ్గుతున్నాను ఏమనుకోకండి, నాకు కొంచెం డ్రై కాఫ్ ఉందన్నమాట, మెడిసిన్స్ వాడుతున్నాను. ఇప్పుడు చాలామందికి మెడిసిన్స్ వాడినా కూడా తగ్గదు, ఎలా వచ్చిందో అలాగే తగ్గాలన్నమాట. నా పాలసీ అది. కానీ మెడిసిన్స్ కూడా వాడుతున్నాను, చూద్దాం, అది అంతా భగవంతుడి దయ. ఇప్పుడు మీకు ఏంటంటే ఎగ్జామ్స్కి వెళ్తుంటారు కదా, ఎగ్జామ్స్ టిప్స్ కూడా నేను చెప్తాను ఈ స్వీపింగ్లోనే. మాట్లాడదాం, ఏదో ఒక టాపిక్ ఉండగా మాట్లాడదాం. ఇప్పుడు ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది చదువుకుంటూ వెళ్తారు, కొంతమంది స్లీపులు పట్టుకెళ్తారు, ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే తెలివితో ఓన్ కంటెంట్ వాడతారన్నమాట. ఆ కంటెంట్ క్రియేటింగ్ ఉన్నవాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే పైకి ఎదుగుతారన్నమాట.
ఆ కంటెంట్ ఏంటంటే ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ గుర్తుకు రాలేదనుకోండి, క్వశ్చన్ ఆన్సర్ ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ గుర్తు రాలేదనుకోండి, మనం మన ఓన్ కంటెంట్ వాడదాం, వాడి ఎగ్జామ్లో హై స్కోర్ సంపాదిద్దాం. అది కూడా క్వశ్చన్కి రిలేటెడే ఉండాలి కంటెంట్ కూడా. చాలా బాగుంటుంది అన్నమాట క్వశ్చన్ రిలేటెడ్ కంటెంట్తో మనం చదువుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలామంది చూసి కాపీ కొడతారు. అది మైక్రో జిరాక్స్ ఉంటుంది కదా, అది వాడతారన్నమాట. మైక్రో జిరాక్స్తో చదువు చూసి కాపీ కొడతారు. కానీ ఆ మైక్రో జిరాక్స్ ఎలా కనబడుతుందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. రెండు కాళ్ళ మధ్యలో పెట్టి చూసి కాపీ కొడతారన్నమాట. అది లాంగ్ డిస్టెన్స్లో కాలు కింద కొంటాం కాబట్టి కనబడుతుంది, కానీ ఆ స్పెల్లింగ్స్ ఎలా కనబడతాయో నాకు అర్థం కాదు. అది వాళ్ళ టాలెంట్ ఉపయోగిస్తారు. ఎలా అంటే వాళ్ళు కళ్ళకి లెన్స్ పెట్టుకుంటారు అన్నమాట, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటారు. ఎగ్జామ్ కాపీ కొట్టాలనుకుంటే కనుక కాంటాక్ట్ లెన్స్ వాడతారన్నమాట. కాంటాక్ట్ లెన్స్ అంటే ఒక చిన్న అక్షరాలు కూడా జూమ్ చేసినట్టు కనబడతాయి. ఇప్పుడు మన కెమెరా ఎలా జూమ్ చేస్తాం ఫోటో క్లారిటీ రావడానికి, అట్లాగే ఎగ్జామ్ కాపీ కొట్టే వాళ్ళు కూడా అలాగే లెన్స్ పెట్టుకుంటారు. లెన్స్ పెట్టుకుని మైక్రో జిరాక్స్ వాడతారు. మైక్రో జిరాక్స్ వాడి ఎగ్జామ్ అనేది కాపీ చేయడానికి వాడతారు అన్నమాట. అది వాళ్ళు తెలివి. కానీ కొందరు ఉంటారు గుడ్ బాయ్స్. ఆ గుడ్ బాయ్స్ కాపీ చేయకుండా వాళ్ళ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసి రాస్తారు. నాలాగా నేను కూడా కంటెంట్ క్రియేటరే. నేను చదువుకుంటాను, కానీ నాకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతాను అన్నమాట. ఎగ్జామ్ ఫియర్నెస్ ఉంటుంది కదా, కానీ నేను ఎప్పుడూ కాపీ చేయను ఎదురవాళ్ళు. మనం కాపీ చేసామనుకో ఎదురవాళ్ళది, అది మనం దొరికిపోతాం. ఏంటంటే సేమ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి దొరికిపోతాం కదా. అందుకని చెప్పి కంటెంట్ క్రియేటింగ్గా నేను కొంచెం నా తెలివి వాడతాను అన్నమాట. ఇప్పుడు మనం బాల్కనీ క్లీన్ చేద్దాం. వచ్చేయండి బాల్కనీలోకి. చూసారా ఈ బాల్కనీలో కూడా ఎంత చెత్త ఉందో. మధ్యలో దగ్గుతున్నానని ఏమనుకోకండి. ఇప్పుడు అక్కడ గడప ఉంది కదా, గడప అంటారు కదా తెలుగులో, ఇంగ్లీష్లో ద్వారబంధం అంటారు. తెలుగులోనే ద్వారబంధం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారో మీరు నాకు చెప్పండి కామెంట్లో, ఓకేనా? కామెంట్లో నాకు ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి. గడపని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి నాకు కామెంట్లో. మార్నింగ్ లేవగానే నాకు వాకింగ్ చేయడం అలవాటు అనమాట. ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి మనం వాకింగ్ చేస్తూ కూడా చదివితే కాలికి ఎక్సర్సైజ్ అవుతుంది, బొడ్లోకి స్టడీ వెళ్తుంది. మార్నింగ్ నేను వాకింగ్కి వెళ్ళాను. సాగర్ నగర్, మేము ఉండేది సాగర్ నగర్లో అనమాట. సాగర్ నగర్ విశాఖపట్నం. కావాలంటే నన్ను కలవడానికి మీరు రావచ్చు. నేను మీ దగ్గరికి సాగర్ నగర్ వస్తాను. మీరు నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే మీరు నాకు కామెంట్ చేయండి. బ్రో మిమ్మల్ని నేను కలుద్దాం అనుకుంటున్నాను అని కామెంట్ చేయండి. లేకపోతే నాకు మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ నంబర్
8864939922. నాకు మీరు వాట్సాప్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఫోటోగ్రఫీ చేస్తానన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రఫీ చేస్తుంటాను. మీ ఏంటిది ఇది ఉంటుంది కదా, వెడ్డింగ్ ఈవెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అంటే లైక్ క్యాండిల్ లైట్ ఫోటోగ్రఫీ, అవి కూడా నేను చేస్తామంట. మీరు నన్ను ఈ ఫోటోగ్రఫీ గురించి తెలుసుకోవాలనుకుంటే చరణ్ డిజైన్స్ అని గూగుల్లో కొట్టండి, నేను చేసేవన్నీ వస్తాయి. ఓకేనా? చూసారా ఎంత చెత్త ఉందో ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దారి స్వీపింగ్ చేసాం కదా, అది చెత్తని ఒక్కొక్క దగ్గర ఎత్తుతాము. రండి. ఇంకో ఇక్కడ సెకండ్ వన్, ఫస్ట్ బాల్కనీలో ఎత్తుతాము. ఇప్పుడు మనం ఎత్తిన చెత్తని ఇక్కడ వేద్దాం. వేసాం కదా, అక్కడ ఇక్కడ ఇందాక మనం ఎత్తిన చెత్తని ఇక్కడ వేసాము. అక్కడ బాల్కనీ ఎత్తిన చెత్తని ఇంకొక బాల్కనీ ఉందన్నమాట. ఈ చెత్తని మనం అలాగా నెమ్మదిగా గాలి లేకుండా అలా తీసుకువెళ్దాం. ముందుకి తీసుకెళ్దాం. డైనింగ్ ఏరియాలో పెడదాం. పెట్టిన తర్వాత ఇంకొక బాల్కనీ ఉందని చెప్పాను కదా, ఆ బాల్కనీలో కూడా స్వీప్ చేసిన తర్వాత అక్కడ పెడదాం. ఇంకో అక్కడ పెట్టాను చూసారా, ఇక్కడ ఉంది. ఇక్కడ పెట్టాను చెత్తని. చూసారా? నెక్స్ట్ నేను తర్వాత కబోర్డ్ క్లీనింగ్ టూర్ కూడా పెడతాను. కబోర్డ్ కూడా ఇవాళ కాదు, నెక్స్ట్ పెడతాను. కబోర్డ్ కూడా ఎంత శుభ్రంగా ఎంత నీట్గా ఉంచుకోవాలి, ఎలా సర్దుకోవాలి అనేది పిన్ టు పిన్గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం తుడుస్తున్నాం కదా, దీన్ని ఆ సైడ్ కార్నర్లో పెడదాం. చెప్పాను కదా, మాస్టర్ బెడ్రూమ్ సైడ్ అక్కడ కార్నర్లో పెట్టాను కదా ఇందాక చెత్తని, ఇది కూడా అక్కడికే తీసుకెళ్ళి స్లోగా తీసుకెళ్ళి పెడదాం. ఇలాగా అమ్మాయిలాగా మనం కూడా కష్టపడదాం. వీకెండ్స్లో ఎంతసేపు మమ్మీ డాడీని కష్టపడమే, ఇంట్లో పనులు చేయడానికి మనం కూడా చేద్దాం. ఓకేనా? మనం పిల్లలం కదా, మనం చేద్దాం. వాళ్ళకి పిల్లలం కదా, మన పేరెంట్స్కి మనం కూడా అప్పుడప్పుడు ఇలా సహాయం చేసి వాళ్ళని కూడా సంతోషపడదాం. ఇప్పుడు మనం బాల్కనీ క్లీన్ చేద్దాం. హాల్లో బాల్కనీ ఉంది, ఆ బాల్కనీ క్లీన్ చేద్దాం. రెడీ, 1 2 3. ఇది మా హాల్లో బాల్కనీ అనమాట. ఇప్పుడు ఈ డోర్ తీద్దాం. డోర్ తీసిన తర్వాత ఈ డోర్ ఇలా వెనక్కి గెంటుదాం. ఇక్కడ ఇంకొక డోర్ మ్యాట్ ఉంది చూసారా, ఇక్కడ డోర్ ఉంది కాబట్టి డోర్ మ్యాట్ ఉంది అనమాట. అలాగే ఇక్కడ తులసి అమ్మవారు ఉన్నారు. తులసి అమ్మవారిని చీపురు టచ్ చేయకుండా, మన బ్రూమ్ స్టిక్ టచ్ చేయకుండా క్లీన్ చేద్దాం.
చూడండి ఇగో అంచులుగా మనం దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా క్లీన్ చేద్దాం. తర్వాత నేను వీడియో తీయడానికి ఏ స్టాండ్ వాడుతున్నాను, దానికి మనం ఆయిలింగ్ ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను. ఆయిలింగ్ అంటే రస్ట్ అలాగ ఉంటుంది కదా, బిగుసుకుపోతుంది అలాగనమాట. దానికి మనం ఏ ఆయిల్ వాడతాం, దేంతో క్లీన్ చేస్తాం అనేది చెప్తాను నెక్స్ట్ దాని వీడియో ఎక్విప్మెంట్ టూర్గా దాన్ని చేస్తాను. క్లీనింగ్ ఎలా చేయాలి, ఎంత ఎంత జాగ్రత్తగా చేయాలి అనే దాంతో చూపిస్తాను. ఇది ఏంటో అని చూస్తున్నారా, ఇది వాకర్ అనమాట. నాకు ఇంతకుముందే లెగ్ సర్జరీ జరిగింది కదా, అప్పుడు ఆ వాకర్ని వాడాను అనమాట. ఇప్పుడు అంతా బాగుంది. ఇప్పుడంతా హ్యాపీస్. ఇప్పుడు మనం క్లీన్ చేసిన వాటి దగ్గర నెమ్మదిగా ఎత్తుతాం. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత జాగ్రత్తగా ఎత్తాలి కూడా చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ స్వీపింగ్ టూర్ అయిపోయిన తర్వాత మాపింగ్ టూర్ ఉంటుంది. మధ్యలో బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ ఏం పట్టించుకోకండి. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఏ ఉన్నది. ఆ పని ఇష్టం ఉంటే ఆ సలుపు ఏ ఉండదు. చూసారు కదా ఎంత స్లోగా నెమ్మదిగా ఎత్తుతున్నాను, లేకపోతే మన డస్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హాల్ అయిపోయింది కాబట్టి కిచెన్ స్వీపింగ్ టూర్ చేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లాగా. ఇది జుట్టు ఉంటే చాలా సమస్య వచ్చేస్తుంది. ఎత్తడానికి ట్రై చేస్తుంటాం కానీ పడిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు అక్కడ హాల్లో చైర్ దగ్గర పెట్టాం కదా, అది కూడా క్లీన్ చేద్దాం. ఇక్కడ ముందు డైనింగ్ టేబుల్ దగ్గర చేద్దాం. ఇంట్లో పనికి పని మనుషులు పనికిరారు, మనమే పనికి వస్తాం. వేస్ట్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషించడం వేస్ట్. ఎక్కడ పడి అక్కడే ఉంటుంది.
ఇప్పుడు ఈ డస్ట్బిన్లో వేసేసి వస్తాను. ఇప్పుడు మనం దేవుడి మందిరం దగ్గర అక్కడ బయట క్లీన్ చేద్దాం. అక్కడ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది కిచెన్ అనమాట. హాయ్ అండి, నెక్స్ట్ వీడియోలోకి స్వాగతం. ఇప్పుడు మనం మెజర్మెంట్స్తో ఎట్లాగా కొలుచుకోవాలి అనేది చూద్దాం, ఓకేనా. మనం క్లీనింగ్ చేస్తున్నప్పుడు లైజాల్ ఎంత వేయాలి, ఎంత పడుతుంది అనేది చూద్దాం, ఓకేనా. వాటర్ పడుతుంది కదా, మనము 3 cups లైజాల్ వేయాలి ఫుల్గా. 1 2 థర్డ్ కప్పు 1/2 cup వేయడం ఉంటుంది. 3 చూసారా నొరగ ఎలా వస్తుందో చూసారా, మీకు కనపడుతుంది కదా అక్కడ నొరగ. చూసారా నొరగ ఎలా కనపడుతుందని, అట్లా రావాలన్నమాట. బకెట్ ఫుల్గా తీసుకోకండి, ఇంకా మరి క్యారీ చేయడానికి కష్టం అయిపోతుంది. వాటర్ ఫుల్ అయిపోయింది కదా, మళ్ళీ క్యారీ చేయడానికి కష్టం అయిపోతుంది. ఇప్పుడు రూమ్ అనేది క్లీన్ చేద్దాం. ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ క్లీన్ చేసే బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. నేను మీకు క్లీన్ చేసే విధానం కూడా చూపిస్తాను, ఓకేనా. చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు ఈ డోర్ మ్యాట్ ఉంది కదా, ఈ డోర్ మ్యాట్ని మనం ఇక్కడ వాష్రూమ్లో పెట్టేద్దాం. ఇది ఉంది కదా, ఇంకో ఇది మాప్ స్టిక్ అనమాట. దీన్ని ఇలా అన్నాడు. చూసారు కదా, నేను తుడుస్తున్నాను.
ఇప్పుడు మనం నెక్స్ట్ గదిలోకి వెళ్దాం, ఓకేనా? నెక్స్ట్ గది అంటే హాల్లోకి వెళ్దాం, ఓకేనా? హాల్లో కూడా మీరు విజువల్స్ కూడా చూడొచ్చు, ఓకేనా? ఇంకో హాల్ విజువల్స్ చూడండి. ఇప్పుడు తుడవడం అనేది ఎలాగా, మాపింగ్
అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉంటుందో చూపిస్తాను. సో మళ్ళీ తడుపుదాం, ఓకేనా?
సో వెయిట్ చేయండి, నేను వాటర్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకేనా? వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హాల్ నుంచి డైనింగ్ ఏరియాలోకి వెళ్ళబోతున్నాం. ఇదే వేసాను నేను. నాకు లైటింగ్ కావాలి కదా, నాకు మళ్ళీ ఫోన్ లైటింగ్ కావాలి, సరిపోదు అందుకు. ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తుందంత జన్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానీ కావు. అంతేలేని
మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్దాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్న ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం గమ్మన్న రాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే సరే గైస్, ఇప్పుడు ఫోన్లో సాంగ్, ఇప్పుడు మీకు సాంగ్ వినపడదు, ఫోన్ వచ్చింది. సరే, నేను దగ్గర మాట్లాడుతాను. మీ వాయిస్
ఇది చాలా పెద్ద వీడియో ఇలా ఉంది, నేను ఆపేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ వైజాగ్ బాబు చరణ్. షేర్, కామెంట్. ఇంకా అంచెలుగా నన్ను పెరగాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.